Hi, ma'am. Actually, there was a question I wanted to ask. In my life, I've always kept myself after everybody else. So now I have come to a thought that how am I or how can I prioritize myself and my well being instead of thinking about multiple responsibilities and my families and my friends, and instead of keeping them ahead of me, how am I supposed to keep myself ahead of everyone, ma'am? Is there a question that you can, is there an answer that you can give to it? Okay, thank you, Anusha, for being asked such a wonderful question to me. So, she is Anushka Tamang. He is working under me as a assistant lecturer only. సో ఈరోజు అనుష్క అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మేడం, మన డైలీ లైఫ్లో మన ప్రయారిటీస్ అన్నీ మనం మర్చిపోయి, సో వీఆర్ మేకింగ్ ద ప్రయారిటీ ఆఫ్ అదర్స్ కదా. సో అలా కాకుండా మన సెల్ఫ్ ప్రయారిటీని మనం సెట్ చేసుకోవడానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? ఇప్పుడున్న సినారియోలో అందరికీ ఇదే ప్రాబ్లం ఉంది కదా మేడం అని తన ఇంగ్లీష్లో ఈ క్వశ్చన్ని రైజ్ చేసింది. బట్ టుడే ఐ వాంటెడ్ టు గివ్ యూ అన్ ఆన్సర్ టు ద అనుష్క, నాట్ ఓన్లీ టు అనుష్క, టు ఎవ్రీబడి ఆల్సో. ఓకే, సో దిస్ ఈస్ ప్రొఫెసర్ గౌతమి. So hope you are doing well, and I am also good, my dears, and most of the people are following my videos and DM to me and commenting also. Thank you for all of your love and affection. Okay, అంటే చాలామంది డిఎం చేస్తున్నారు, మేడం మీరు చేసే వీడియోస్ మీరు ఇంగ్లీష్లో చెప్పడం వల్ల మాకు రీచ్ అవ్వట్లేదు, కొంచెం తెలుగులో కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటున్నారు. చేస్తానండి, ఎందుకంటే అకార్డింగ్ టు మై పర్స్పెక్టివ్, అకార్డింగ్ టు మై నాలెడ్జ్, డెఫినెట్లీ I wanted to reach everybody. Okay, so okay, fine. Next let us come to the point. Okay, సో అనుష్క రైస్ చేసిన క్వశ్చన్ని నేను ఇప్పుడు ఆన్సర్ ఇస్తాను. అదేంటంటే ఫస్ట్ దానికి ఒక థింగ్ నేను చెప్తాను, దట్ ఈస్ నథింగ్ బట్ ఒక సేయింగ్ చెప్తాను. చూసింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఏ అల్టిమేట్ గోల్. ఓకే, లెట్ మీ రిపీట్ అగైన్. చూసింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ అన్ అల్టిమేట్ గోల్. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యువర్ చూసింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ అన్ అల్టిమేట్ గోల్? అంటే ఇప్పుడున్న మన లైఫ్ షెడ్యూల్స్లో, మన సినారియోలో మనం ఏం చేస్తున్నామంటే, మన గురించి మనం ప్రయారిటీ చేసుకోకుండా ఎదుటి వాళ్ళ గురించి మాత్రమే ఎప్పుడు థింక్ చేస్తూ వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి, వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళ డిజైర్స్ ఏంటి అనే దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, కానీ మన సెల్ఫ్ కాన్సన్ట్రేషన్ని మర్చిపోతున్నాం. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డస్, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా అదే చేస్తాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద సిచ్యువేషన్, వెన్ వీ థింక్ అబౌట్ దిస్, డెఫినెట్లీ వీ షుడ్ థింక్, నిజంగా థింక్ చేయాల్సిన విషయం ఇది. ఓకే, అకార్డింగ్ టు హర్ క్వశ్చన్. ఓకే, సో దానికి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ మీరు మీ లైఫ్లో కొన్ని థింగ్స్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి. అంటే ఓకే, సో మీకు నిజంగా అది ప్రాక్టీస్ చేయడం అలవాటు కాకపోతుంది అంటే కనుక ఒక పేపర్ పెన్ తీసుకొని మీరు వాటన్నిటిని కూడా ఒక పేపర్ మీద రాసుకోండి. అందులో ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రియారిటైజ్ యువర్ నీడ్స్ అండ్ గోల్స్. ఓకే, నీ నీడ్ ఏంటి, నీ గోల్ ఏంటి ఫస్ట్. ఓకే, నువ్వేం చేయాలనుకుంటున్నావు, అది ఐదర్ ఎవరైనా సరే, ప్రొఫెషనల్ ఉమెన్ అయినా, ఐదర్ హౌస్ వైఫ్స్ అయినా సరే, ఫస్ట్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నీ నీడ్ ఏంటి, నీ గోల్ ఏంటి అనేది ముందు ఒక పేపర్ మీద మీరు సెట్ చేసుకోండి. ఆ సెట్ చేసుకున్న తర్వాత ఆ గోల్ మీరు రీచ్ అవ్వడానికి మీరు ఎంతవరకు మీ టైంని ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఓకేనా, మీరు ఎంతవరకు మీ టైంని ఇన్వెస్ట్ చేస్తున్నారు, అది నిజంగా మీరు రీచ్ అవ్వగలరా లేదా? కంపల్సరీ రీచ్ అవుతాము, ఎందుకంటే మనం టైంని ఇన్వెస్ట్ చేసి మన మైండ్ని, కాన్సన్ట్రేషన్ని మనం అక్కడ పెట్టినప్పుడు డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు అచీవ్ అవర్ గోల్ అండ్ అచీవ్ అవర్ నీడ్స్. ఓకే, మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది డెఫినెట్గా మనకు వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఈజ్, మీకు సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి ఫస్ట్. ఓకే, సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. సెల్ఫ్ అవేర్నెస్లో ఏం చేస్తాము, మన గురించి మనం అసలు మన డీప్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి. మన థాట్స్ ఏంటి, మన ఫీలింగ్స్ ఏంటి, మన నీడ్స్ ఏంటి, మన టాస్క్ ఏంటి, ఓకే, మనం ఏం చేయాలి, మనం హెల్తీగా ఉండాలి, మన మైండ్ హెల్తీగా ఉండాలి. సో ఇవన్నీ సెల్ఫ్ అవేర్నెస్ ఉంటేనే కదా మనం పక్క వాళ్ళని కూడా హెల్తీగా ఉంచగలుగుతాము. ఓకే, సో అది మీరు సెల్ఫ్ అవేర్నెస్ ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, అండ్ థర్డ్ పాయింట్ ఈజ్, మీరు కమిట్మెంట్తో ఉండాలి. ఫాస్టింగ్ కమిట్మెంట్ అంటారు దీన్ని. ఓకే, ఫాస్టింగ్ కమిట్మెంట్ అంటే మీరు ఇండిపెండెన్స్ లైఫ్ హెల్తీగా లీడ్ చేయాలి, తర్వాత ఇంటర్ డిపెండెన్స్ రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేయాలి. ఓకేనా, అంటే
ఇది ఎందుకు చెప్తున్నానంటే మోస్ట్లీ ఇది నవేడేస్ ఈ సినారియోలో ఈ మన లైఫ్లో ఎరేజ్ అవుతున్న క్వశ్చన్. మనం ఏం చేస్తాము అంటే ఇండిపెండెన్స్ లైఫ్ని మనం క్రియేట్ చేసుకోకుండా ఎప్పుడు కూడా ఇంటర్ డిపెండెన్సీ మీద డిపెండ్ అయిపోతాం. అలాంటప్పుడు ఏదైనా టాక్సిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది మనం ఓవర్కమ్ చేయలేక దాని కాన్సిక్వెన్సెస్ అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడల్ టెండెన్సీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఓకే, సో మోస్ట్లీ నా అకార్డింగ్ టు మై పర్సెప్షన్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే, ఫస్ట్ మెయింటైన్ ఆఫ్ యువర్ ఇండిపెండెన్సీ, దెన్ మెయింటైన్ ఆఫ్ యువర్ ఇంటర్డిపెండెన్స్ రిలేషన్షిప్. అప్పుడు ఎలాంటి టాక్సిసిటీ వచ్చినా సరే, ఆ ప్రాబ్లం వచ్చినా సరే మనం ఆ సిచ్యువేషన్లో నో చెప్పేయచ్చు. ఓకే, ఎందుకంటే వీ హ్యావ్ ఆల్రెడీ బీన్ కల్టివేటెడ్ ద ఇండిపెండెన్స్. ఓకే, సో అప్పుడు మనకి అది పెద్ద ప్రాబ్లంగానో లేకపోతే అది పెద్ద చాలా అది డిప్రెసివ్గానో అనిపించదు. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ ఆఫ్ యువర్ యూ హ్యావ్ టు బి సెల్ఫిష్. ఓకే, నేను కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డోంట్ బీ సెల్ఫిష్ అంటాను, కానీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ యూస్ టు టెల్ యూ షుడ్ బీ సెల్ఫిష్ అంటారు. ఎందుకు అని నేను ఆ క్వశ్చన్ రేస్ చేసినప్పుడు, మనం సెల్ఫిష్గా ఉంటేనే కదా మన గురించి మనం సెల్ఫిష్గా ఉన్నప్పుడు మనం డెఫినెట్గా ఎదుటివారి గురించి కూడా ఆలోచించగలుగుతాము. ఎందుకంటే నా లైఫ్లో నేను సెల్ఫిష్గా ఉండాలి, ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ ఫర్ మీ. కొన్ని థింగ్స్లో ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే, సో అలా మనల్ని మనం హెల్తీగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటే, మనం హ్యాపీగా ఉంటే ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఆ ప్రాబ్లమ్స్ని మనం రిసీవ్గా చేసుకుని వాళ్ళకు కూడా మనం ఒక థాట్ ప్రాసెస్ని డెవలప్ చేయొచ్చు. సో సెల్ఫిష్నెస్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్, బట్ నాట్ టు ద బియాండ్ ఆఫ్ యువర్ లిమిట్స్. ఓకే, సో దిస్ ఈజ్ మై అల్టిమేట్ ఆన్సర్ టు ఎవ్రీబడి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. ఏదైనా సరే అది ఐదర్ ఇట్ ఈస్ ఏ ప్రొఫెషనల్ నార్ ఇట్ ఈస్ ఏ పర్సనల్, అది టాక్సిసిటీకి మించి వెళ్ళకూడదు. ఓకే, అంతే కదా. ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు వాటర్ తీసుకుంటాం, వాటర్ మనకి ఎంతవరకు దాహం వేస్తే అంతవరకే తీసుకుంటాం, తర్వాత స్టాప్ చేసేస్తాం. అలాగే ఏదైనా సరే, అది రిలేషన్షిప్ అయినా సరే లేకుంటే ఏ ప్రాబ్లం, ఈవెన్ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ యువర్ మెడికేషన్. ఒక మెడికేషన్ ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఆ మెడికేషనే తీసుకుంటాం తప్ప ఇంకా ఎక్కువ మెడికేషన్ తీసుకుంటే ఏమవుతుంది, టాక్సిసిటీ వచ్చేసి పాయిజనస్ అయిపోయి అండ్ ఇట్ ఈస్ మేకింగ్ డిస్టర్బెన్స్ ఇన్ కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ యువర్ బాడీ. సమ్టైమ్స్ ఇట్ లీడ్స్ టు డెత్ ఆల్సో. సో అది ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోండి, అంతేగాని బియాండ్ ద లిమిట్స్ని మీరు దాన్ని క్రాస్ చేసి తీసుకుంటే డెఫినెట్గా అది పాయిజనస్ అయిపోతుంది. ఓకే, అందుకే ఫస్ట్ చూజ్ యువర్ సెల్ఫ్ యాజ్ యువర్ అల్టిమేట్ గోల్. ఓకే, చూసింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ అన్ అల్టిమేట్ గోల్ టు మేక్ యువర్ లైఫ్ టు బి హెల్తీ అండ్ వెల్తీ. థ్యాంక్ యూ.